లేకుండా నిర్విచారతలో మనం గమనించుకోవచ్చు. అలా మనం ప్రాక్టీస్ చేసుకోవచ్చనమాట. తర్వాత లెఫ్ట్ స్వాదిష్టానం తర్వాత నాభి. నాభి ఏది? ఈ వేలు నాభి చక్ర. ఈ నాభి చక్రాల్లో మనకి ఈ ఈ గణుపులో మనకి జిమ్ లాగుతున్నట్టు, పొడుస్తున్నట్టు అనిపిస్తే చక్కగా లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ చేసుకొని కరెక్ట్‌గా నాభి చక్రానికి లెఫ్ట్ సైడ్ సెంటర్ నాభికి లెఫ్ట్ సైడ్ ఇక్కడనమాట. ఇక్కడ ఈ చేతిని పెట్టుకొని ప్రశాంతంగా నిర్విచారతలో మనల్ని మనం గమనించుకోవచ్చు. సహజయోగం అంటే హాయిగా ప్రశాంతంగా మనం చూసుకోవటం. మనం అంతర్ముఖులమై మనల్ని మనం గమనించుకోవటం. అది భవసాగర. లెఫ్ట్ భవసాగర ఏది? ఇప్పుడు ఈ నాభి చుట్టూ ఉన్న ప్రాంతాన్ని భవసాగరం అంటారు. ఈ భవసాగరం లెఫ్ట్ భవసాగరం అంటే ఇది సెంటర్ భవసాగర, ఇది లెఫ్ట్ భవసాగర. ఇక్కడ చేతిని ఉంచుకోవటమే. చిత్తం ఉంచగలిగితే చిత్తం ఉంచడం రావడం లేదు. చిత్తం ఏంటో ఇక్కడ పెట్టుకుంటున్నారు, అక్కడ పెట్టడం. చేతిని పెట్టుకోవడం, ఏ ఆలోచన లేకుండా నిర్విచారతలో ఉండడం, అక్కడ మనం గమనించుకోవటం. తర్వాత లెఫ్ట్ హార్ట్ ఏంటంటే ఇక్కడ. ఇదేంటి? శివపార్వతి స్థానం. లెఫ్ట్ హార్ట్ ఏది మన చేతిలో? ఈ చిటికిన వేలు కాదు, లెఫ్ట్ హార్ట్. మూలాధార, స్వాదిష్టాన, నాభి, హృదయం. చిటికిన వేలు. మనం అంతే కదా, పిల్లల్ని ఇలా ఏళ్ళతో పట్టుకొని వెళ్తాం ప్రేమతో. ఇది సెంటర్ హార్ట్, ఇది లెఫ్ట్ హార్ట్. ఈ లెఫ్ట్ హార్ట్ పైన చేతిని ఉంచుకోవటం. అలాగే లెఫ్ట్ విశుద్ధి ఏంటంటే ఇక్కడ. ఇది సెంటర్ విశుద్ధి, ఇది లెఫ్ట్ విశుద్ధి వేలేది ఇది. ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం చూపిస్తుంది అంటే ఈ చేతిని ఇలా పెట్టుకొని ఏ ఆలోచన లేని నిర్విచార స్థితిలో మనల్ని మనం గమనించుకోవటం. అలాగే లెఫ్ట్ ఆజ్ఞ మనం ఏంటి? ఇది లెఫ్ట్ ఆజ్ఞ. మన చిటికిన వేలు పక్కన ఉన్న ఉంగరపు వేలు ఏంటంటే లెఫ్ట్ ఆజ్ఞ. ఇక్కడ ఏదన్నా ఇబ్బంది తెలుస్తుంది, ఇక్కడ ఏదో గుచ్చుకుంటున్నట్టు, తిమ్మిరెక్కుతున్నట్టు ఉంది. అప్పుడేం చేయాలి? మనకేంటి ఇక్కడ ఇటు ఇడానాడి నుంచి కుండలిని శక్తి స్టార్ట్ అయ్యి ఈ ఆజ్ఞా చక్రం దగ్గర ఇలా క్రాస్ అవుతుంది. ఇప్పుడు మన ఈ కుడి చెవి పైన ఏంటంటే మన లెఫ్ట్ ఆజ్ఞ అన్నమాట. అప్పుడు మనం ఏం చేయాలి? ఈ చేతిని ఇక్కడ పెట్టుకొని ఏ ఆలోచనలు లేని నిర్విచార స్థితిలో చక్కగా మనల్ని మనం గమనించుకుంటూ ఉండాలి. అప్పుడు ఆటోమేటిక్గా లెఫ్ట్ ఆజ్ఞ క్లియర్ అయ్యిద్ది. తర్వాత బ్యాక్ ఆజ్ఞ ఎక్కడ ఉంటుంది? కరెక్ట్గా ఇక్కడ ఇది సహస్రారం. ఈ సహస్రారం నుంచి ఇక్కడ కిందకి ఇక్కడ బ్యాక్ ఆజ్ఞ. ఇక్కడ చేతిని పెట్టి చక్కగా ఈ బ్యాక్ ఆజ్ఞలో ఏంటి అంటే మన బాడీలోకి వెళ్ళే నరాలన్నీ కూడా ఇక్కడ కనెక్ట్ అవుతాయి అన్నమాట. ఈ బ్యాక్ ఆజ్ఞని గట్టిగా ఇలా కొట్టడం కానీ, లేకపోతే అంటే ఒక 12 times ఇట్లా టచ్ చేయటం, ట్యాప్ చేసుకోవడం, చక్కగా ఇట్లా, లేకపోతే ఇలా అర్థం చేసుకోవడం. శ్రీమాతేజీ నన్ను క్షమించండి అమ్మా, నా పూర్వజన్మ కర్మలన్నింటినీ తీసేయండి అమ్మా, ఆ భగవంతుని యొక్క దివ్య దర్శన అనుగ్రహాన్ని మాకు ప్రసాదించండి అమ్మా అని మనం ఏదో ఒక విధంగా మనకి ఎలా చేతైతే అలా మనం ప్రేయర్ చేసుకోవటం వల్ల ఈ బ్యాక్ ఆజ్ఞలో మహాగణేష్లో ఉన్న సమస్యలన్నీ కూడా ఆటోమేటిక్గా క్లియర్ అయిపోతాయి. అది లెఫ్ట్ ఛానల్ క్లియర్ చేసుకోవటం అంటే ఇట్లా అన్నమాట. ఇంకా బాగా చేసుకోవాలంటే ఇప్పుడు మనం చెప్పుకున్నాంగా ఇందాక, లెఫ్ట్ మూలాధారం నుంచి ఇట్లా తీసి ఇట్లా రైట్ ఆజ్ఞలో నుంచి ఈ సెంటర్ ఆజ్ఞలో నుంచి లెఫ్ట్ ఆజ్ఞలోకి వచ్చి బ్యాక్ ఆజ్ఞలోకి వచ్చి ఇక్కడ ఉన్న దోషాలన్నిటిని ఇలా పట్టుకొని లాగేసి ఈ రైట్ సైడ్ కాలు పక్కన అలా వదిలేసేయచ్చు. ఆటోమేటిక్గా లెఫ్ట్ ఛానల్ మొత్తం క్లియర్ అయ్యిద్ది. ఇట్లా వచ్చి బ్యాక్ ఆజ్ఞ వరకు వచ్చి ఇట్లా పట్టుకొని ఇలా వదిలేసేయచ్చు. ఇట్లా మనం చేస్తూ ఉంటే చాలు, ఆటోమేటిక్గా లెఫ్ట్ అంతా చల్లగా అయిపోతూ ఉంటుంది. మనం ఆ అవేర్నెస్ మనం అనుభూతి కూడా పొందుతాం అన్నమాట. ఇది లెఫ్ట్ సైడ్ క్లియర్నెస్ ఇలా చేసుకోవాలి. ఇంకా రావటం లేదనుకోండి, అప్పుడు ఈ రైట్ ఛానల్లో ఉన్న వైబ్రేషన్స్ తీసి ఇట్లా లెఫ్ట్ ఛానల్లో కూడా ఇచ్చుకోవచ్చు, ఇట్లా ఫ్రంట్ నుంచి.
ఎలా అయినా గానీ మొత్తం క్లియర్ చేసుకొని వైబ్రేషన్ అవేర్‌నెస్ అనేది మనం అనుభూతిలోకి తెచ్చుకోవాలి. ఇట్లా అయినా మనం ఇట్లా వేసుకుంటూ ఉన్నా గూడా ఆటోమేటిక్‌గా మన లెఫ్ట్ ఛానల్ అంతా గూడా క్లెన్సింగ్ అయిపోయిద్ది. అది. ఇది లెఫ్ట్ ఛానల్ క్లియర్‌నెస్. లెఫ్ట్ మూలాధార, లెఫ్ట్ స్వాదిష్టాన, లెఫ్ట్ నాభి, లెఫ్ట్ హార్ట్, లెఫ్ట్ విశుద్ధి, లెఫ్ట్ ఆజ్ఞ, బ్యాక్ ఆజ్ఞ. ఇది కుండలిని ఏంటి అంటే మనకి ముందు లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయిద్ది. లెఫ్ట్ సైడ్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ లెఫ్ట్ ఛానల్ మొత్తాన్ని గూడా చైతన్యవంతం చేసి తర్వాత రైట్ సైడ్‌కి వచ్చిద్దనమాట. రైట్ సైడ్ ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతది అంటే స్వాదిష్టానం నుంచి స్టార్ట్ అవుతది. రైట్ స్వాదిష్టానం నుంచి స్టార్ట్ అయిద్ది. రైట్ స్వాదిష్టానాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి? రైట్ హ్యాండ్ ఓపెన్ చేసి లెఫ్ట్ హ్యాండ్‌ని రైట్ స్వాదిష్టానం మీద పెట్టుకోవాలి. మనం అదే గదా! నిర్మల చిత్త మంత్రాలు చెప్పుకుంటాం ఎక్కడ అంటే ఇక్కడే. ఇక్కడ కుండలిని స్టార్ట్ అయిద్ది. ఎక్కువ మనకి అధిక ఆలోచనలు ఉండడము. ఇట్లా మనం ఎప్పుడు అలజడిగా ఉండడము, మనసు వేడిగా అవ్వడము. అందుకే ఇక్కడ హిమాలయ మంత్రాసు, చంద్రమా మంత్రాలు అమ్మ మాలో చంద్రుడి అంత చల్లదనాన్ని ప్రసాదించండమ్మా. హిమాలయాలంత చల్లదనాన్ని ప్రసాదించండమ్మా. అని మన చేతిని ఇది ఏంటి అంటే మనకి చంద్రనాడి. ఈ చంద్రనాడిని ఇది సూర్యనాడి గాబట్టి ఇటంతా వేడి ఎక్కువగా ఉంటది. ఈ చంద్రనాడికేంటంటే ఈ సూర్యనాడికి చంద్రనాడిని ఉపయోగించుకోవాలి. ఈ చేతిని ఉపయోగించుకోవాలి. ఈ చంద్రనాడికేంటంటే సూర్యనాడి. ఈ వేడిని ఉపయోగించుకోవాలి. ఇట్లా మన చేతులతోనే మనము మన చక్రాస్‌లో ఉన్న ఇబ్బందులన్నింటిని గూడా తొలగించుకోవచ్చనమాట. ఇది లెఫ్ట్. ఇది రైట్ స్వాదిష్టాన. తర్వాత రైట్ నాభి. తర్వాత రైట్ భాగసాగర. తర్వాత రైట్ హార్ట్. అలాగే రైట్ విశుద్ధి. అలాగే రైట్ ఆజ్ఞ ఎక్కడికొచ్చిద్ది? ఇక్కడ ఆజ్ఞ నుంచి క్రాస్ అవుతది గాబట్టి, ఈ మన లెఫ్ట్ చెవి పైనొచ్చిద్దనమాట. ఇట్లా. ఇది రైట్ ఆజ్ఞ. ఇలా ఈ రైట్ ఛానల్ మొత్తం మనం శ్రీ మాతాజీ గారి వైపు ఇలా రైట్ హ్యాండ్ ఓపెన్ చేసి, లెఫ్ట్ హ్యాండ్ ఇలా పెట్టుకొని, అలా మనల్ని మనం అలా గమనించుకుంటూ ఉన్నాము అంటే, రైట్ ఛానల్ ఆటోమేటిక్‌గా క్లియర్ అయిపోయిద్ది. మనం ఏంటంటే సమయం పెట్టడం, చిత్తం సహస్రారం మీద పెట్టడం. ఇదే సహజయోగ మెడిటేషన్. హాయిగా ప్రశాంతంగా కూర్చోవడం. రైట్ హ్యాండ్ ఓపెన్ చేసుకోవడం. లెఫ్ట్ హ్యాండ్ ఆకాశం వైపు పెట్టుకోవడం. మనకి తెలిస్తే మనం అక్కడ మంత్రాలు అవి చెప్పుకోవచ్చు. లేవు, రాదు అంటే హాయిగా ఏ ఆలోచనలు లేకుండా అటెన్షన్ సహస్రారం మీద పెట్టుకొని మనల్ని మనం గమనించుకోవడం. మన రైట్ ఛానల్‌లో ఏం జరుగుతుంది? ఎక్కడ ఇబ్బంది ఉంది? ఎక్కడన్నా ఇబ్బంది ఉంది అని అనిపిస్తే మళ్ళా లెఫ్ట్ హ్యాండ్ తీసుకెళ్ళి ఇది రైట్ హార్ట్‌లో ఇబ్బంది ఉంది. అక్కడ పెట్టుకొని మళ్ళా అటెన్షన్ సహస్రారం మీద పెట్టుకొని అక్కడ ఏం జరుగుతుందో గమనించుకోవడం. అది. అలాగే ఈ అరచేతిలో ఎక్కడుంటది? ఇది రైట్ మూలాధార, రైట్ స్వాదిష్టాన, రైట్ నాభి, రైట్ హార్ట్, రైట్ విశుద్ధి, రైట్ ఆజ్ఞ. ఇవి. అంటే ఏంటి? మనకేం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం ఎవరినో అడగాల్సిన అవసరం లేదు. మన చేతులే మనకి చెప్తాయన్నమాట. లెఫ్ట్ సైడ్ ప్రాబ్లమ్ ఉంటే ఇక్కడ చెప్తాయి. లెఫ్ట్ మూలాధార, లెఫ్ట్ స్వాదిష్టాన, లెఫ్ట్ నాభి, లెఫ్ట్ హార్ట్, లెఫ్ట్ విశుద్ధి, లెఫ్ట్ ఆజ్ఞ, ఈ మధ్యది సహస్రారం. ఈ సహస్రారం చుట్టూ ఉన్నది ఏంటి అంటే భవసాగరం. మనకి భవసాగరంలో ఇబ్బందులున్నాయి. ఇక్కడంతా గూడా మనకి మంటలు, వేడి ఇవన్నీ తెలుస్తా ఉంటాయి గుచ్చుకున్నట్టు. అప్పుడు మనం ఏం జేయాలి? లెఫ్ట్ హ్యాండ్ ఓపెన్ జేసి భవసాగరంలో శ్రీ మాతాజీ, శ్రీ మాతాజీ అనుకుంటూ ఈ చేతిని ఇలా తిప్పుకుంటూ ఉంటే భవసాగరం మొత్తం గూడా క్లియర్ అయిపోయిద్ది. ఇంకా కావాలంటే ఇలా పట్టుకొని శ్రీ మాతాజీ అనుకుంటూ లాగి కింద పడేసేసేయొచ్చు 10 టైమ్స్. అప్పుడు మన భవసాగరం మొత్తం గూడా చల్లగా అయిపోతుంది. మన చేతిని ఇలా తిప్పుతూ ఉంటే చాలు. ఆ చైతన్యం రౌండ్‌గా మనకే అర్థమైపోతా ఉంటది. అది మనం గమనించుకోవాలి. అట్లా. ఇది లెఫ్ట్ భవసాగరం మొత్తం ఇలా చేతిని పెట్టుకొని ఇలా
జనక మహారాజా, అబ్రహం, లావోసే, జోరోస్టర్, షిడీనా, సాయినాథ. ఈ మంత్రాలతో ఇటు సైడ్ అంతా కూడా క్లియర్ చేసుకో. రైట్ సైడ్ రైట్ భావసాగరం మీద పెట్టుకొని మోజెస్, కన్ఫ్యూషియస్, సోక్రటీస్, గురునానక్, మొహమ్మద్ ప్రవక్త, ఇలా రైట్ సైడ్ మొత్తం కూడా క్లెన్సింగ్ చేసుకో. చక్కగా భావసాగరం మొత్తం కూడా క్లియర్ అయిపోతే హాయిగా మనకి నిర్విచార స్థితి అనేది బాగా వచ్చింది. ఇంకా తర్వాత సెంటర్ మూలాధార, సెంటర్ స్వాదిష్టాన, సెంటర్ నాభి, సెంటర్ భావసాగర, సెంటర్ హార్ట్, సెంటర్ విశుద్ధి, సెంటర్ ఆజ్ఞ, సహస్రారం. సహస్రారంలో అటెన్షన్ ఉండాలి. సహస్రారం ఎప్పుడైతే ఓపెన్ అవుతుందో రెండు చేతుల్లో, రెండు అరచేతుల్లో, రెండు సహస్రారం, ఇది సహస్రారం, ఇది సహస్రారం, ఇది భావసాగరం, ఇది రైట్ భావసాగరం, ఇది లెఫ్ట్ భావసాగరం. మన చేతులే మనకి చెప్తాయి అన్నమాట మన లోపల, మన సూక్ష్మ శరీరంలో స్థితి ఏంటి, ఎలా ఉన్నది అనేది. ఎవరు ఏ మెడిటేషన్ క్లాస్ చేయించినా, ఏం చేయించినా ఈ 3 నాడులు 7 చక్రాలు, ఎడం వైపు ఏడా నాడి, కుడివైపు పింగ్లా నాడి, మధ్యలో సుష్మా నాడి. ఈ మూడు వైపులు ఏంటి, ఇటు ఉన్న దేవి దేవతలు, నిర్మల గణేశుడు, నిర్మల విద్య, గృహలక్ష్మి, శివపార్వతులు, ఇక్కడ విష్ణుమాయ, ఇక్కడికి వచ్చేటప్పటికి మహావీరుడు, ఇక్కడ వచ్చేటప్పటికి మహాగణేశుడు. ఈ లెఫ్ట్ సైడ్ మంత్రాలన్నీ చెప్తా ఉంటారు. రైట్ సైడ్ వచ్చేటప్పటికి ఇక్కడ కార్తికేయ గణేశుడు, నిర్మల్ చిత్త, రాజ్యలక్ష్మి, సీతారాములు, ఇక్కడికి వచ్చేటప్పటికి రుక్మిణి విఠల్, ఇక్కడేంటి గౌతమ్ బుద్ధుడు. ఇట్లా రైట్ సైడ్ నామాలు చెప్తా ఉంటారు. ఎక్కడైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ అవటానికి ఈ రైట్ సైడ్ మంత్రాలు చెప్పుకుంటూ ఉంటారు. మధ్యలో వచ్చేటప్పటికి గౌరీ గణేశుడు, బ్రహ్మదేవ సరస్వతి, లక్ష్మీనారాయణ, శ్రీ ఆదిగురు దత్తాత్రేయ భవసాగరానికి. హార్ట్ లో వచ్చేటప్పటికి జగదంబ దుర్గామాత, విశుద్ధిలోకి వచ్చేటప్పటికి రాధాకృష్ణ, ఆగ్నిలోకి వచ్చేటప్పటికి మేరీ జీసస్, సహస్రారంలోకి వచ్చేటప్పటికి పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలాదేవి. మనకి బ్రహ్మరంధ్రాన్ని తెరిచి మనకి మోక్షాన్ని ప్రసాదిస్తున్న సాక్షాత్ జగన్మాత పరమ చైతన్య శక్తి అన్నమాట. ఇది ఈ పరమ చైతన్య శక్తితో అనుసంధానమైన ఈ కుండలిని శక్తి అన్ని మన వ్యక్తిగత విషయాలు, మన హృదయం, మన మనస్సు అన్ని కూడా ఈ కుండలిని మాతకు అవగతం అవుతూ ఉంటాయి. ఈ కుండలిని శక్తికి ఆధారమైన మొదటి శక్తి కేంద్రాన్ని ఏంటి అంటే మూలాధార చక్రం అంటారు. ఈ మూలాధార చక్రం ఏంటి అంటే 4 దళముల పద్మం లాగా ఉంటుంది. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత శ్రీ గణేశుడు. ఇది భౌతికంగా మనకి ఏం చేస్తుంది, మన శృంగార విషయాలను, మాలిన్య విసర్జనను పర్యవేక్షిస్తూ ఉంటుంది. ఇలా మనం దైవం ముందు మోకరిల్లి శరణు కోరే తత్వం ఈ చక్రం వల్ల వస్తుంది. ఎవరైతే అనైతిక జీవన విధానము, క్షుద్ర విద్యల వల్ల ఈ చక్రం దెబ్బతిండి ఇక్కడ మనకి ఇబ్బందులు అనేది వస్తాయి. ఎప్పుడైతే మనం ఈ కుండల్ని పోగుల సహస్రారానికి వెళ్ళి మన సంపూర్ణ చిత్తాన్ని మూలాధార చక్రం మీద పెడతామో, మూలాధార చక్రం అంతా కూడా సంపూర్ణంగా చైతన్యవంతము, శక్తివంతము అయ్యి అక్కడున్న ఇబ్బందులన్నీ కూడా తొలగిపోయి శ్రీ గణేశుడు ప్రసన్నమయ్యి మన కుండలిని తల్లి అయిన కుండలిని తల్లి ఎక్కడ ఉంటది, కరెక్ట్ గా మూలాధారానికి పైన ఇక్కడ ఉంటది. ఈ కుండలిని తల్లి జాగృతం అవటానికి మనకి అనుమతిని ఇస్తాడనమాట. ఆ కుండలిని తల్లి ఇక్కడ మళ్ళా మనకి ఎప్పుడైతే మూలాధారం క్లెన్స్ అయ్యిద్దో వెంటనే ఈ నా స్వాదిష్టానంలోకి రాదు, ఈ నాభిలోకి వచ్చింది, బొడ్లోకి వచ్చింది. ఇక్కడికి వచ్చి ఇక్కడున్న లక్ష్మీ విష్ణు ఏంటి అంటే మనకి సంతోషాన్ని, సంతృప్తిని ఇస్తారు. ఇదేంటంటే 10 దళముల పుష్పం లాగా ఉంటుంది. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత లక్ష్మీ విష్ణు. ఇదేంటంటే ధర్మాన్ని ప్రతిష్ఠిస్తూ ఉంటది. ధర్మ జీవనమే మన ఆధ్యాత్మిక ఉన్నతిని రక్షించి పోషిస్తూ ఉంటది. మనం ఉన్నదనంతో తృప్తి పడక డబ్బు కోసం ప్రలోభపడి పడుతూ ఉంటే అప్పుడు మనకి అసంతృప్తి అనేది వచ్చి ఈ చక్రంలో ఉన్న ఇబ్బందులన్నీ వస్తాయి. అదే ఈ చక్రానికి సంబంధించిన ఎడమ భాగాన్ని గృహలక్ష్మి తత్వం అంటారు. గృహలక్ష్మి తత్వం అంటే ఏంటి, మనం ఊపిరి సలపని జీవన విధానం, మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు అసలు
చిత్తం అనేది రకరకాలుగా వెళ్ళిపోతూ ఎక్కువ అవుతే అప్పుడు మనకి ఈ కాలేయం వేడెక్కి అప్పుడు ఈ నాభి చక్రము దెబ్బతినిద్దనమాట. అప్పుడు మనకి మోకాళ్ళ నొప్పులు గాని, గృహ సంబంధమైన సమస్యల వల్ల లేడీస్‌కి చాలా ప్రాబ్లమ్స్ అనేది క్రియేట్ అవుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఈ కుండలిని జాగృతమవుతుందో ఈ మనకి లెఫ్ట్ సైడ్ ఉన్న ఈ గృహలక్ష్మి తత్వం గూడా మనకి చైతన్యం అయిద్ది. తర్వాతేంటి ఇటు సైడ్ రాజ్యలక్ష్మి తత్వం. ఏంటి మనకి డబ్బులు లేవు, మన గౌరవ మర్యాదలన్నీ దెబ్బతింటున్నాయి, మనందరూ కించపరుస్తున్నారు. అట్లాంటప్పుడు ఏంటంటే మనకి రైట్ సైడ్ ఉన్న రాజ్యలక్ష్మి తత్వంలో ఇబ్బందులొస్తాయి. ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి నాభి చక్రంలోకొస్తదో, ఈ రైట్ సైడ్ నాభి చక్రంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా ఆటోమేటిక్‌గా తీరిపోయి, మన నాభి చక్రం మొత్తం సంపూర్ణంగా శక్తివంతము, చైతన్యవంతం అయ్యిద్ది. అప్పుడు కుండలిని శక్తి ఏంటి అంటే మన ఈ స్వాదిష్టాన చక్రంలోకొచ్చిద్ది. ఈ స్వాదిష్టాన చక్రం ఏంటి? ఎన్ని దళాల పుష్పంలాగా ఉంటది? 6 దళాల పుష్పంలాగా ఉంటది. ఈ స్వాదిష్టాన చక్రం యొక్క అధిష్టాన దేవత ఎవరు? బ్రహ్మదేవ సరస్వతి. ఇదేంటంటే మనకి సృజనాత్మకతను సృష్టిస్తూ ఉంటది. అంటే మనలో ఉన్న కళలు, మనం ఏదన్నా క్రియేట్ జేస్తున్నాము. ఇదంతా ఏంటి అంటే ఈ స్వాదిష్టాన చక్రం యొక్క ఆశీర్వచనాలనమాట. ఈ స్వాదిష్టాన చక్రానికి ఈ కుడివైపు ఉండేదేంటి? చిత్తము. నిర్మలమైన చిత్తము. మన మెదడులోని ఈ చిత్తం ఏం జేస్తదంటే ఇట్లా పైకెళ్ళి మన మెదడులోని కొవ్వు కణాలను తెల్ల బూడిద రంగు కణాలుగా మార్చి, తద్వారా మన మెదడుకు శక్తిని చేకూరుస్తూ ఉంటది. ఈ మూత్రపిండము, ప్లీహము, ప్రేగులు, గర్భాశయము వీటికి సంబంధించిన అన్ని కార్యక్రమాలను గూడా ఈ స్వాదిష్టాన చక్రమే నిర్వర్తిస్తూ ఉంటది. ఎవరైతే అతిగా ఆలోచిస్తూ ప్రణాళికలు వేస్తూ ఉంటారో, అప్పుడేంటంటే వీళ్ళకి బాగా ఈ లివర్ వేడెక్కి ఈ స్వాదిష్టాన చక్రంలో రైట్ స్వాదిష్టానం బాగా వేడెక్కినప్పుడు వాళ్ళకి రక్తపోటు, షుగర్ వ్యాధులు ఇవన్నీ వస్తాయన్నమాట. మనకేంటి ఈ మెదడులో బ్లడ్ క్లాట్ అయ్యి మనకి పెరాలిసిస్ రావడము ఇవన్నీ గూడా జరుగుతాయన్నమాట. అంటే ఆలోచనలు అనేది అంత ప్రమాదకరమైనవి. ఎప్పుడైతే కుండలిని శక్తి ఈ స్వాదిష్టాన చక్రంలోకొచ్చిద్దో అప్పుడు మనకి రైట్ స్వాదిష్టానం గూడా నీట్‌గా క్లియర్ అయిపోయి మన చిత్తం పరమాత్మ వైపు ఎళ్ళిద్ది. అలాగే ఈ లెఫ్ట్ స్వాదిష్టాన ఏంటి అంటే నిర్మలమైన విద్య. ఇప్పుడు మనం బడికెళ్ళి నేర్చుకుంటాము, జాబులు జేస్తున్నాం. ఇదంతా ఏంటి భౌతికమైన విద్య. నిర్మలమైన విద్య ఏంటి అంటే అసలైన సత్యం ఏంటి? భగవంతుడు. ఆ భగవంతుడి గురించిన జ్ఞానం అనేది మనకి ఈ లెఫ్ట్ స్వాదిష్టానం నుంచి వచ్చిద్ది. ఎవరికైనా ఈ లెఫ్ట్ స్వాదిష్టానంలో ఆ పరమాత్మ గురించి తెలుసుకోవాలని శుద్ధ ఇచ్ఛ అనేది రాకపోతే వాళ్ళు ఆత్మ సాక్షాత్కారం తీసుకోలేరు. వాళ్ళ చేతుల్లో చైతన్యం తెలీదు. వాళ్ళ సహస్రారం ఓపెన్ అవ్వదనమాట. ఆ శుద్ధ ఇచ్ఛ అనేది ఎవరికి వాళ్ళకే రావాలి. ఆ నిర్మల విద్య, నిర్మల జ్ఞానం. ఇప్పుడు మనం పుస్తకాలు చూసి చదువుకునే జ్ఞానం అంతా ఏంటి అంటే మెదడుతో వస్తది. కానీ నిర్మల విద్య ఏంటంటే ఈ వైబ్రేషన్స్‌తో తెలిసిపోయిద్ది. అసలేంటి? అసలు ఏది వింటున్నా మనకు అర్థమైపోయిద్ది. ఏది చూస్తున్నా మనకి తెలిసిపోతా ఉంటది. అది ఏంటి అంటే మనలో ఉన్న దైవ శక్తి ఇచ్చే జ్ఞానం అన్నమాట. అది అంటే ఏంటి ఈ భగవంతుడి సృష్టి అనేది అనంతమైంది. ఆ అనంతమైన సృష్టిలో మనం ఎన్ని పుస్తకాలు చదివినా గూడా నేర్చుకోలేం. కానీ మనం ఎప్పుడైతే ఈ స్వాదిష్టానం చక్రం బాగా క్లియర్ అయిపోయిద్దో, మన లెఫ్ట్ స్వాదిష్టాన, రైట్ స్వాదిష్టానం మొత్తం క్లెన్స్ అయిపోతాయో, ఆటోమేటిక్‌గా మనకి ఏ జ్ఞానమైనా అర్థమైపోతూ ఉంటదనమాట. మనం ఏం చదువుకోవాల్సిన అవసరం లేకుండానే లోపల నుంచే మనకి జ్ఞానం అనేది అర్థమవుతూ ఉంటది. అంత శక్తి స్వాదిష్టాన చక్రంలో ఉంటది. ఇప్పుడు ఈ ఈ ఇప్పుడు చెప్పుకున్న ఇంతకుముందు చెప్పుకున్న ఈ నాభి చక్రము, ఇప్పుడు చెప్పుకున్న ఈ స్వాదిష్టాన చక్రముకి చుట్టూ ఉండే ప్రదేశాన్ని భవసాగరం అంటారు. ఈ బొడ్డు చుట్టూ ఉన్న ప్రదేశాన్ని భవసాగరం అంటారు. ఈ భవసాగరం ఏంటి అంటే మన ఉనికి యొక్క అన్ని దశలు, కోణాలు, మన వ్యక్తిత్వము, మన గురుత్వాకర్షణ శక్తులు, మన గ్రహముల ప్రభావము, మన ప్రవర్తన తీరుతెన్నులు వీటన్నిటిని కలిగి ఉండిద్ది. మనం అజ్ఞానంలో ఉన్నప్పుడు అంటే మనం మూఢభక్తితో, భ్రమలతో, భ్రాంతులతో ఉన్నప్పుడు ఎప్పుడు ఈ భవసాగరంలో ఇబ్బందులు వస్తూనే ఉంటాయి. ఈ నక్షత్ర దోషాలు, గ్రహ దోషాలు అన్నీ కూడా జన్మ జన్మల కర్మలు, జంతు జన్మ నుంచి ఎన్నో వేల వేల జన్మల్లో మనం ఈ మానవ జన్మ రూపాంతరం పొందాం. ఆ జన్మ జన్మలవన్నీ కూడా ఈ భవసాగరంలోనే ఉంటాయి. ఎప్పుడైనా ఎవరికి ఏ ఇబ్బందులొచ్చినా ఈ మూలాధారం, ఈ స్వాదిష్టానం, ఈ నాభి, ఈ భవసాగరం. ఈ 4 గనక పూర్తిగా క్లియర్ చేసుకోగలిగి, ఈ నాలుగిట్లో చైతన్యం అనేది మనకి ఫ్లో అవుతూ ఉంది అంటే, ఆటోమేటిక్‌గా
మనం ఏంటంటే హార్ట్ చక్రాలోకి వస్తాం. అప్పుడు మన హార్ట్ చక్ర అనేది ఓపెన్ అయ్యి అందరిని ప్రేమించగలిగే తత్వం అనేది వస్తదనమాట. ఎప్పుడైతే కుండలిని శక్తి ఈ శూన్య ప్రదేశాన్ని ఆక్రమించి మన ఈ మాయా సముద్రం నుంచి దాటించి చక్కగా ఇలా మన హృదయంలోనికి తీసుకొస్తది. ఈ హృదయం ఏంటి? ఇక్కడ 12 దళాల పుష్పం లాగా ఉంటది. మూలాధారం 4 దళాలు, స్వాదిష్టానం 6 దళాలు, నాభి 10 దళాలు, హృదయం 12 దళాల పుష్పం లాగా ఉంటుంది. ఈ చక్రం యొక్క అధిష్టాన దేవత ఎవరు? జగదంబ దుర్గామాత. ఇది మనకేంటంటే మన భౌతికంగా ఏంటి అంటే మనకి యాంటీబయాటిక్స్‌ని ఉత్పత్తి చేస్తూ ఉంటది. మనము అందరిని ప్రేమించటము, భయం లేకుండా నిర్భయంగా ఉండడము ఈ తల్లి యొక్క మనకి గుణాలన్నమాట. ఈ ఈ మన హృదయ చక్రానికి ఎడమ వైపు శివపార్వతులు. ఈ శివపార్వతులు ఏంటంటే మన భార్యాభర్తల ఆదర్శ దాంపత్యము, ఇట్లాంటి విలువలను ఇవన్నీ ఈ శివతత్వంలో మనకి ఆ అవతారంలో మనం నేర్చుకుంటాం అన్నమాట. ఇటు రైట్ సైడ్ ఏంటంటే సీతారాములు. సీతారాముడు ఏంటంటే ధర్మం, తల్లిదండ్రులను ఎలా చూసుకోవాలి, భార్యను ఎలా అంటే ఆ ధర్మము అనేది మనకి శ్రీరామ తత్వం ద్వారా వచ్చిందనమాట. ఎప్పుడైతే కుండలిని శక్తి ఈ హృదయ చక్రంలోకి వస్తదో ఆటోమేటిక్‌గా ఈ హృదయ చక్రం లెఫ్ట్ హృదయ, రైట్ హృదయ, సెంటర్ హార్ట్ అన్నీ కూడా సంపూర్ణంగా చైతన్యవంతం అవుతాయి. తర్వాత కుండలిని శక్తి, పరమ చైతన్య శక్తి ఈ విశుద్ధి చక్రంలోకి వచ్చినప్పుడు ఇక్కడున్న రాధాకృష్ణులు. రాధాకృష్ణులు ఏంటంటే మన మాట మధురంగా రావటం, మధురమైన సంభాషణలు, సాక్షి తత్వము, సామూహిక తత్వము. అంటే ఇంకా కలెక్టివిటీని ఇష్టపడతాం. ఎక్కడైతే సత్యం చెప్తున్నారో ఆ సత్యం దగ్గర మనం అలా కూర్చుంటూ ఉంటే చాలు. ఆటోమేటిక్‌గా మన సహస్రారం ఓపెన్ అయిపోతా ఉంటది. మనకు ఆనందం వస్తా ఉంటది. మనం ఎంజాయ్ చేస్తా ఉంటాం అన్నమాట. అలాంటి ఆశీర్వచనాలు ఎవరిస్తారంటే శ్రీ రాధాకృష్ణ ఇస్తారు. ఇది లెఫ్ట్ సైడ్ ఏంటంటే విష్ణుమాయ. ఏంటి అంటే మనకి గిల్టీ ఫీలింగ్. అయ్యో! అప్పుడు అలా జరగకుండా ఉండాల్సింది. ఎందుకు ఇలా జరిగింది? నేను ఇలా అనడం వల్ల వాళ్ళేమన్నా హర్ట్ అయ్యారా ఏంటి? ఇట్లాంటి గిల్టీ ఫీలింగ్స్ అంతా ఈ విష్ణుమాయ. అంటే ఏంటి? మనం భౌతికతలో ఉంటాం. మనలో ఉంది, మన ఆత్మలో ఉంది ఆ పరబ్రహ్మ పరమేశ్వరుడు అని తెలుసుకొని కూడా ఏంటి అంటే నేను నా వల్లే ఇలా జరిగింది. ఇట్లాంటి గిల్టీ ఫీలింగ్‌లన్నీ కూడా మనకేంటంటే ఈ ఈ లెఫ్ట్ విశుద్ధిలో ఉంటాయి. మనం ఎప్పుడైతే ఈ చేతిని ఇక్కడ పెట్టుకొని, అమ్మా శ్రీమాతాజీ నన్ను క్షమించండమ్మా. నేను నిర్దోషినమ్మా. నేను అందరినీ క్షమిస్తున్నాను తల్లి. నేను కేవలం ఆత్మస్వరూపాన్ని కాబట్టి నాకు ఎటువంటి గిల్టీ ఫీలింగ్ లేదు తల్లి అని మనం అనుకుంటామో ఆటోమేటిక్‌గా మనకి ఈ లెఫ్ట్ విశుద్ధి క్లియర్ అయిపోయిద్దనమాట. అంటే ఏంటి? ఇది మన శరీరానికి ఒక ఫిల్టర్ లాగా, వడపోతలాగా పనిచేస్తూ ఉంటది. బయట నుంచి వచ్చే బ్యాక్టీరియాలన్నింటిని కూడా ఇక్కడ మనకి ఈ క్లెన్స్ చేస్తూ ఉంటదనమాట. అంటే ఈ విశుద్ధి అనేది అంత గొప్పది. అలాగే ఈ రైట్ విశుద్ధి ఏంటి అంటే, మనం ఎవరినైనా దూషించడము, కించపరచడము, గర్వంగా ఉండడము, చాడీలు చెప్పుకోవడము, ఇయన్నీ చేస్తే ఈ రైట్ విశుద్ధి ప్రాబ్లమ్ వచ్చిద్ది. ఎప్పుడైతే ఈ కుండలిని ఉద్ధానం అయ్యి పరమ చైతన్యం ఈ విశుద్ధి చక్రంలోకి వచ్చిద్దో, ఈ విశుద్ధి చక్రంలో ఉన్న ఈ 16 దళాలు, ఇది 16 దళాల పుష్పం లాగా ఉంటది. అంటే 16,000 శక్తులతో ఉంటదంట విశుద్ధి చక్రం. అందుకే వాక్కే బ్రహ్మవాక్కు అంటారు. మనకెప్పుడైతే ఈ కింద చక్రాలన్నీ ఏంటి అంటే మూలాధారం భూమితత్వం, స్వాదిష్టానం అగ్నితత్వం, నాభి ఈ జలతత్వం, హృదయం వాయుతత్వం, విశుద్ధి ఆకాశతత్వం. ఈ ఆకాశతత్వం ఈ పైనున్నదంతా ఏంటంటే దైవత్వం. ఈ కిందున్నదంతా పంచభూతాలు. ఈ పంచభూతాలన్నీ క్లియర్ అయితేనే భూమితత్వము, అగ్నితత్వము, జలతత్వము, వాయుతత్వము, ఆకాశతత్వము క్లియర్ అయితేనే మనం ఈ ఆజ్ఞా చక్రంలోకి వస్తాం. ఈ ఆజ్ఞా చక్రం ఏంటి అంటే 2 దళాల పుష్పం లాగా ఉంటది. ఇదేంటంటే ఎవరైతే అన్ని విషయాల్లో వాళ్ళే గొప్పవాళ్ళు అనుకుంటారో, అహంకారంగా ఉంటారో వాళ్ళకేంటి ఈ ఆజ్ఞా చక్రం ఇబ్బందయ్యి ఈ మెదడుకి సంబంధించిన రుగ్మతలు, తలనొప్పి, మైగ్రేన్ ఇలాంటి ఇబ్బందులన్నీ వస్తాయన్నమాట. ఎవరైతే అన్ని విషయాల్లో అందరిని క్షమిస్తారో వాళ్ళకి చక్కగా ఈ ఆజ్ఞా చక్రం ఓపెన్ అయ్యి ఆ దైవశక్తి బ్యాక్ ఆజ్ఞా చక్రం నుంచి సహస్రారంలోకి వచ్చిద్దనమాట. అందుకని ఈ ఆజ్ఞా చక్రం ఏంటంటే క్షమాతత్వం గావాలి, అందరిని క్షమించాలి, త్యాగబుద్ధి గావాలి. దీని ఇంపార్టెన్స్ ఇలా ఉంటది.
ఈ ఆజ్ఞకి కింద ఉన్నది ఏంటి అంటే హంస చక్రం. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అయింది. ఈ విశుద్ధి వేలు ఉంది కదా మనకి, ఈ రైట్ విశుద్ధి వేలుతో ఈ హంస చక్రాన్ని ఇలా ఇలా అనుకుంటూ ఉంటే ఆటోమేటిక్గా మనకి హంస చక్రంలో ఉన్న ఇబ్బందులన్నీ కూడా తెలియదు. ఇదేంటంటే మనకి వివేకం, విచక్షణ. అంటే ఒక హంసలాగా పాలు నీళ్లు, ఆ పాలనే తీసుకుంటది, నీళ్ళని వదిలేస్తుంది. మనం ఏంటంటే ఆ చెడు అనేది అస్సలు స్వీకరించం అనమాట. ఏదైతే మంచి ఉంటదో అదే మనం తీసుకుంటాం. ఇది ఈ హంస చక్రం యొక్క గొప్పతనం. ఇంకా ఈ ఆజ్ఞా చక్రానికి తర్వాత ఇక్కడ ఏంటి సహస్రారం. సహస్రార చక్రం ఏంటంటే 1000 దళములు పద్మం లాగా ఉంటది. మనం ఎప్పుడైతే ఈ కుండలిని శక్తి ఇక్కడ ఈ లలితా సహస్రనామంలోనే మనం చెప్పుకుంటాం కదా, శ్రీ గణేశుడి ఆశీర్వచనాలు మనకొచ్చినప్పుడు మనం స్వాదిష్టాన చక్రంలోకి వస్తాం. శ్రీ స్వాదిష్టానంలో శ్రీ బ్రహ్మదేవ సరస్వతి ఆశీర్వచనాలు వచ్చినప్పుడు ఆటోమేటిక్‌గా నాభి చక్రంలోకి వస్తాం. నాభి చక్రంలో లక్ష్మి, విష్ణువు. అంటే ఆశీర్వచనాలు ఏంటంటే మనలో ధర్మం ప్రతిష్ఠించబడిద్ది. మనం సంతోషంగా ఉంటాం, సంతృప్తిగా ఉంటాం, ఆనందంగా ఉంటాము. అది అలాంటి ఆశీర్వచనాలను ఆ దేవీ దేవతలు మనకు అనుగ్రహిస్తారనమాట. మన హృదయంలోకి వచ్చినప్పుడు మనం నిర్భయత్వం, ప్రేమతత్వము, సాక్షి ఇది ప్రేమతత్వము, ధర్మము, భార్యాభర్తల ఆదర్శ దాంపత్యము, ఇలాంటి గుణాలు, లక్షణాలన్నీ వస్తాయి. అలాగే ఇక్కడ విశుద్ధిలోకి వచ్చినప్పుడు మధురమైన సంభాషణలు, సాక్షితత్వం, సామూహికతత్వం, ఇవన్నీ విశుద్ధిలో వస్తాయి. ఆజ్ఞలోకి వచ్చేటప్పటికి అందరినీ క్షమించడము, ఆ త్యాగ బుద్ధి అనేది ఈ ఆజ్ఞలోకి వచ్చింది. ఈ సహస్రార చక్రం అంటే ఇహ మనం సామూహిక చైతన్యం ఈ కేంద్ర నాడీ వ్యవస్థ మీద పొందుతాం. అంటే శాంతి, ఆనందము ఆ వ్యక్తిలో స్థిరపడి సంపూర్ణమైన సమైక్యతను కలిగి ఉండటం జరుగుతుందన్నమాట. ఇలాంటి స్థితిలో ఉన్న యోగ సాధకుడు ఏం చేస్తాడు, తన వ్యక్తిగత అభిప్రాయాలు, ఇష్టాలు, కోరికలు, అభిరుచులు అన్నిటినీ వదిలిపెట్టి భగవంతుని యొక్క ఈ ప్రేమతత్వంతో సచ్చిదానంద తత్వాన్ని పొందుతారు. ఈ బ్రహ్మరంధ్రం ఓపెన్ అయినప్పుడు మాత్రమే మానవుడు జీవించి ఉండగానే పునర్జన్మ ఎత్తుతాడు. ఇదే అసలైన జన్మ. సహజయోగము అంటే ఇంకా ఆఖరి తీర్పు అన్నమాట. ఇదే అంతిమ లక్ష్యం. ఈ యోగానికి మించిన యోగం ఈ సృష్టిలో ఇంకొకటి లేదు, వేరొకటి రాదు. ఎవరికి వాళ్ళు వాళ్ళల్లో ఉన్న దేవీ దేవతల అందరూ కూడా చక్రాస్‌లో ఉన్న ఇబ్బందులన్నీ క్లియర్ అయిపోయి దేవీ దేవతల ఆశీర్వచనాలతో సహస్రారంలోకి వచ్చి ఆ సచ్చిదానందాన్ని అనుభవించాల్సింది తప్ప ఎవ్వరు మనకి ఏ గురువులు ఎవ్వరు మనకి మోక్షాన్ని ఇవ్వలేరు. మనం ఏ ఆలోచనలు లేకుండా ఆ దేవి ముందు చక్కగా ఎడమ వైపు బ్యాలెన్స్ చేసుకోవటం, కుడివైపు బ్యాలెన్స్ చేసుకోవటం, 2 చేతులు చాపుకోవటం, చిత్తాన్ని సహస్రారంలో పెట్టుకోవడం, హాయిగా ఏ ఆలోచనలు లేకుండా మన సూక్ష్మ శరీరాన్ని మనం శుద్ధి చేసుకోవటం. ఇది సహజయోగం. అంటే సింపుల్‌గా చెప్పాలి అంటే ఇట్లా. ఇది ఎప్పుడైతే మనకు అర్థమవుతదో మనలో 3 నాడులుంటాయి, 7 చక్రాలుంటాయి. ఈ మెడిటేషన్‌లు ఏది చేయిస్తున్నా కూడా మూలాధార 4 పెటల్ మెడిటేషన్ చేసుకోవచ్చు. స్వాదిష్టాన 6 పెటల్స్ మీద చేసుకోవచ్చు. నాభి 10 పెటల్స్ మీద చేసుకోవచ్చు. హార్ట్ చక్ర 12 పెటల్స్ మీద చేసుకోవచ్చు. విశుద్ధి 16 పెటల్స్ మీద చేసుకోవచ్చు. ఆజ్ఞలో 2 పెటల్స్ మీద చేసుకోవచ్చు. సహస్రారంలో 1000 పెటల్స్ మీద కూడా మనం మెడిటేషన్‌లు చేసుకోవచ్చనమాట. ఇన్ని రకాల ధ్యానాలన్నీ కూడా మనం చక్కగా చేసుకోవచ్చు. చక్కగా ఏది చేసుకుంటున్నా సరే ఆ దేవీ దేవతలు ప్రసన్నం అవుతారు. మనకి ఈ జన్మలు ఉన్న కర్మలన్నీ కూడా ప్రక్షాళనం అయిపోయి మనలో నుంచే ఆ పరమ చైతన్యం మన చేతులు ఇలా పెడితే ఇంకంతే అలా ఫోకస్ వెళ్ళిపోయి అక్కడ అన్ని శుభాలు జరుగుతా ఉంటాయి. ఈ క్లియర్‌నెస్ అనేది జరిగితే. ఈ క్లియర్‌నెస్ జరగాలి అంటే ఏ ఆలోచన లేని ఈ నిర్విచారత స్థితిలో ఎంత సమయం మనం ఉండగలిగితే అంత దేవి మనలో పనిచేస్తా ఉంటుంది. ఇది సహజయోగ సాధన. ఇది మనం ప్రాక్టీస్ చేసుకుంటూ మనం అందరికీ ఈ పంచటమే. ఇంకా ఇక్కడ చూడండి డబ్బులతో పని లేదు, కులంతో పని లేదు, మతంతో పని లేదు, పెద్ద లేదు, చిన్న లేదు, ఏమీ లేదు. ఎవరైతే శుద్ధమైన ఇచ్చ కోరుకుంటారో వాళ్ళకి యోగం అనేది దక్కిద్ది. ఎవరైతే వాళ్ళ సమయాన్ని ఉపయోగించుకొని, ప్రాక్టీస్ చేసుకొని, వైబ్రేషన్ అవేర్‌నెస్‌ని పెంచుకుంటారో, ఆటోమేటిక్‌గా నిర్విచారతలో ఈ చక్రాలన్నీ క్లియర్ చేసుకుంటారో, 20 ఇయర్స్ నుంచి చేసుకున్న వాళ్ళైనా ఒకటే, ఇప్పుడు కొత్తగా వచ్చి ఒక 1 వీక్ నుంచి వాళ్ళు కాన్సంట్రేషన్ హాయిగా సహస్రారం మీద పెట్టుకున్న వాళ్ళకైనా క్లియర్ అయ్యిద్దనమాట.
భగవంతుడికి ఏంటి అంటే ఇంకా క్లియర్ అవ్వడం అనేది ముఖ్యం. వీళ్ళ చిత్తం ఏంటంటే వర్తమానంలో ఉండడం అనేది, ఎవరి చిత్తాన్ని ఎవరైతే వర్తమానంలో పెట్టుకోగలుగుతారో వాళ్ళల్లో చక్రాలు, నాడులన్నీ కూడా సంపూర్ణంగా క్లియర్ అయిపోయి వాళ్ళ నుంచి దైవశక్తి పనిచేస్తుంది. జై శ్రీ మాతాజీ అండి. ఏంటో అనుకోకుండా ఈరోజు ఈ సబ్జెక్ట్ లోకి వెళ్ళాము. ఇప్పుడు మనం మూలాధార 4 పెటల్స్ మీద ధ్యానం చేసుకుందాము. టైం అయిపోయింది కాబట్టి. ఇప్పుడు చక్కగా మనం 2 చేతులని చాపుకొని మన యొక్క సంపూర్ణ చిత్తాన్ని మన సహస్రారం పైన ఉంచుకొని మన యొక్క శ్రీ గణేశుని ప్రార్థించుకుందాం. ఓ గణపతి మహాదేవ, మీకివే మా వందనములు తండ్రి. స్వీకరించండి తండ్రి. మేము చేయబోయే ఈ కార్యక్రమంకు ఎటువంటి విఘ్నములు లేకుండా మా వెన్నుంటి ఉండి కాపాడండి తండ్రి. ఇప్పుడు మనం శ్రీ గణేశ సాక్షాత్ మంత్రం తీసుకుందాం. ఓం త్వమేవ సాక్షాత్ శ్రీ గణేశ సాక్షాత్ శ్రీ ఆదిశక్తి మాతాజీ శ్రీ నిర్మలా దేవ్యే నమో నమః. మన మూలాధార చక్రంలో శ్రీ గణేశుని యొక్క బీజ మంత్రం లం. మనం లం అని 4 times తీసుకున్నాం.